మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. ట్రైనర్గా అలాగే ఎక్స్ హెడ్ కానిస్టేబుల్ 20 సంవత్సరాలు యూనిఫామ్ సర్వీస్లో నేను వర్క్ చేసి ఎస్ఆర్ బుక్లో ఒక చిన్న తప్పు కూడా లేకుండా ఈ సిస్టంలోకి రావడం జరిగిందనమాట. ఈ సిస్టంలోకి వచ్చిన తర్వాత నేను నా యొక్క యూనిఫామ్ సర్వీస్కి రిజైన్ చేయడం జరిగింది. నేను రిజైన్ చేసి కూడా 10 ఇయర్స్ కావస్తుంది. మరి ఎందుకు రిజైన్ చేశాను, ఏంటి ఈ సిస్టంలో ఏముంది అనేది మనం తెలుసుకుందాం. అసలు సిస్టమ్ అంటే ఏంటి? ఐఎంసి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఇది మనకి చాలా అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్. మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ఎలా ఉపయోగపడుతుంది, ఏంటి దీని యొక్క ప్రత్యేకత అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నాము అనేసి అనుకుంటూ ఉంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ రెండు ఒకటే అనుకుంటూ ఉంటారు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ రెండు ఒకటి కాదు సార్. రెండు వేరు వేరు ఉన్నాయన్నమాట. ప్రొడక్ట్, కేవలం ప్రొడక్ట్ని బేస్ చేసుకొని వచ్చే కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కంపెనీలు అంటారు. అదే డబ్బునే బేస్ చేసుకొని వచ్చే కంపెనీలు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లు అంటారు. కాబట్టి వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది. ఉప్పుకి కర్పూరానికి ఎలా తేడా ఉంటుందో, రెండు తెల్లగానే ఉంటాయి చూడటానికి, కానీ రెండిట్లో వాటి గుణాల్లో తేడా ఉంటుందన్నమాట. అలాగా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్లో కూడా మళ్ళీ అద్భుతమైనటువంటి కంపెనీ ఈ యొక్క ఐఎంసి. ఎలాంటి ఫేక్ కాదు, ఎలాంటి ఇబ్బంది పెట్టదు మనల్ని. ఎందుకంటే ఐడిఎస్ఏ మెంబర్. ఇండియాలో టోటల్గా 15 కంపెనీలు పైగా మనకి ఐడిఎస్ఏ మెంబర్షిప్ ఉన్నాయి. అందులో ఇండియన్ కంపెనీస్ 4-5 ఉంటే అందులో మన కంపెనీ ఒకటి అనమాట. ప్లస్ ది బెస్ట్ కంపెనీ అని మనం ఎలా చెప్పగలమో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఐఎంసి అంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతోటి 2007 ఏప్రిల్ 7వ తారీఖున ఈ కంపెనీ లాంచ్ అవ్వడం జరిగింది. కంప్లీట్ హెల్త్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ తోటి వరల్డ్ హెల్త్ డే రోజు ఈ కంపెనీ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది పూర్తిగా ఇండియన్ కంపెనీ, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి ప్రొడక్ట్స్ ఇందులో ఉంటాయి. 99%, 1% మాత్రమే మనకి విదేశాల నుంచి మనం తీసుకొచ్చుకుంటాం అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, దీంట్లో ఎలా ఉండాలి, ఎలా ఈ సిస్టంలోకి రావాలి అంటే, ఇందులో ఫ్రీ రిజిస్ట్రేషన్ అనమాట. అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ అంటే ₹1 కూడా ఎవ్వరికి పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి జిరాక్సులు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో మనం ఇందులో జాయిన్ అయిపోవచ్చు. అలాగే వర్క్ డైలీ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం. నీకు డైలీ ఒక హాఫ్ అన్ అవరే చేయగలిగే ఓపిక ఉంది, నో ప్రాబ్లం, చేసుకో. డైలీ 12 అవర్స్ చేసే ఓపిక ఉంది, చేసుకోవచ్చు హ్యాపీగా అనమాట. అంటే నువ్వు 1 అవర్ చేస్తావా, 12 అవర్స్ చేస్తావా అనేది నీ ఇష్టం అనమాట. అలాగే ఇప్పుడే నువ్వు ఆల్రెడీ చేస్తున్నటువంటి బిజినెస్లు కానీ, ఉద్యోగాలు కానీ వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. నీకు ఇందులో పూర్తిగా నమ్మకం వచ్చి, పూర్తిగా ఇన్కమ్స్ సంపాదిస్తున్నాను, ఇక పైన కూడా సంపాదిస్తానని నీకు నమ్మకం వచ్చిన తర్వాతే ఈ సిస్టము పూర్తిగా ఫుల్ టైం తీసుకోవచ్చు అనమాట. అప్పుడు దాకా మీరు పార్ట్ టైంగానే తీసుకోవాలి కూడా. ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఫ్యామిలీ పిల్లలు ఉంటారు, వారికి ఎంతో కొంత ఇన్కమ్స్ అనేవి మనం ఇస్తూ ఉండాలి నెల. ఇందులో ఈ సిస్టంలో రాగానే అలాగా ఇన్కమ్స్ అనేవి కనిపిస్తాయా, కనపడవా అంటే మనం చేసే వర్క్ను బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి ఎందుకైనా మంచిది, మనం ఇన్కమ్స్ సంపాదించిన తర్వాత మనం చేసేవన్నీ వదిలిపెట్టేసి ఫుల్ టైమర్గా మనం మారచ్చు అనమాట. అందుకనే మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో, 20 సంవత్సరాలు నేను యూనిఫామ్ సర్వీస్లో చేసి ఒక హెడ్ కానిస్టేబుల్గా నేను నా జాబ్కి రిజైన్ చేసి బయటకు రావడం జరిగింది. ఎందుకయ్యా వచ్చాను అంటే, నేను దానికి మించి 5 టైమ్స్ నేను ఇన్కమ్ తీసుకుంటున్నాను కాబట్టి అదనమాట. అలాగే యూజ్ అండ్ రికమెండ్ ద ప్రొడక్ట్. ఈ కంపెనీలో మనం ఏం చేయాలి అంటే, నువ్వు ఒక ప్రొడక్ట్ తీసుకొని వాడుకొని నచ్చితేనే నువ్వు రికమెండ్ చెయ్యి అంటుంది. అదే బిజినెస్, అంతే. యూజ్ అండ్ రికమెండ్ బిజినెస్, సింపుల్గా చెప్పాలంటే. అలాగే ఇందులో ఎలాంటి బాసిజం లేదు. నిన్నెవరు కమాండ్ చేయరు, నిన్నెవరు డిమాండ్ చేయరు, నిన్నెవరు కంట్రోల్ చేయరు. హ్యాపీగా అంటే నీకు జస్ట్ మార్గనిర్దేశాలు మాత్రమే చేస్తూ ఉంటారు ఈ సిస్టంలో ఉన్నటువంటి లీడర్స్. దాని ద్వారా నువ్వు ఏది మంచి ఏది చెడు తెలుసుకొని నువ్వు కూడా వ్యవహరించడం చాలా చాలా మంచిదనమాట. దానికి గైడ్ చేస్తూ ఉంటారు నీ టీం మెంబర్స్ అంతా కూడా. అలాగే ఇది
టోటల్గా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ బిజినెస్. అంటే నీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా లేదా పెద్ద వాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నా కూడా ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు వాళ్ళు కూడా. ఎలాగా ఏంటి అన్నీ కూడా మీకు ట్రైనింగ్స్ ఇస్తాం అనమాట, ఫ్రీ ట్రైనింగ్స్. అలాగే ఇది వితౌట్ లాస్ అండ్ రిస్క్ బిజినెస్ అండి. మీరు వితౌట్ లాస్ అని ఎందుకన్నానంటే మీరు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టట్లేదు కాబట్టి మీరెవరు కూడా ఇందులో లాస్ పోయేది ఏమీ ఉండదు. కాబట్టి మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే రిస్క్ అనేది లేనే లేదు. నువ్వేమి ఓ 10,00,000 పెట్టి ఒక షాప్ పెడితే అందులో ఏదైనా జరిగినా, లేదా ఏదైనా ఫైర్ అయినా, లేదా ఇంకా ఏదైనా సమస్యొచ్చినా నీకేమి నీవు లాస్ పోతావు. కానీ ఇందులో అలాంటిదేం లేదు. నువ్వు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టట్లేదు కాబట్టి నీకు లాసు లేదు, రిస్క్ గూడా లేదు. కాకపోతే ఏందంటే వర్క్ అయితే నువ్వే చేయాలి. గైడ్ అయితే నిన్ను ఎలా వర్క్ చేయించాలో నీ యొక్క ఈ సిస్టమ్ నీకు నేర్పుతుంది. కానీ వర్క్ అయితే నువ్వే చేయాలి. అలా చేస్తేనే మనం ఆహ్, రూపాయి నుంచి లాక్స్ ఆఫ్ ఇన్‌కమ్‌లోకి మనం ఎళ్ళిపోవచ్చనమాట. అది. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఇది కార్ ప్రొడక్ట్స్. కార్ ఎంత స్పీడ్‌గా వెళ్తుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది. అలాంటి ప్రొడక్ట్స్ అనమాట ఇది. ఇది ప్రతి ఒక్కళ్ళు గూడా వాడదగిన ప్రొడక్ట్. అంటే జీరో నుంచి హీరో వటికి వాడగలిగిన ప్రొడక్ట్. అలాగే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వటికి మనకి ఈ ప్రొడక్ట్‌ని వాడగలుగుతారనమాట. అలాగే ఇది ప్రతి ఒక్కళ్ళు గూడా కొనగలిగిన ప్రొడక్ట్. ఇది కూడా జీరో నుంచి సారీ, రూ. 10 నుంచి మనకి అంతా గూడా చాలా తక్కువ కాస్ట్‌లోనే ఇవి దొరుకుతాయనమాట. అలాగే రిపీటబుల్. ఇది చాలా చాలా ఒక్కసారి వాడారు అంటే మనకి ఆహ్ మళ్ళా ఎక్కడున్నా దేవులాడుకొనొచ్చి తీసుకుంటూ ఉంటారనమాట. షాపులెక్కడున్నాయి చూస్తూ ఉంటారనమాట అది. ఇలాగా మనం చూసుకోవచ్చు. ఇది ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చనమాట. అది ఎలాగా ఏంటనేది మన కంపెనీ వాళ్ళు మనకొక వెబ్ పేజ్ ఇస్తారు. ఆ పేజీ నుంచి ఆర్డర్ పెట్టుకోవాలనమాట. ఆర్డర్ పెట్టుకోవాలి. కన్జ్యూమబుల్, ఎఫెక్టబుల్, రిపీటబుల్. ఇలాగా మనకి ప్రతి ప్రొడక్ట్ గూడా ఉంటుంది గాబట్టి, మనకి దీన్నే కార్ ప్రొడక్ట్స్ అన్నారనమాట. అలాగే ఇది ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్. అలాగే వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్. అలాగే ఇది ఎకో ఫ్రెండ్లీ. 100% మనకి ఎక్కడ గూడా 1% గూడా కెమికల్ లేకుండా, హాని లేకుండా మనకి ఉండే ప్రొడక్ట్ అనమాట. అలాగే సాటిస్ఫాక్షన్ 100% గ్యారంటీగా ఉంటుందనమాట. అలాగే ఇది డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ కంపెనీ. అలాగే ఐఎస్ఓ 22000 సర్టిఫైడ్. ఇలాగా మనకి 50 రకాల సర్టిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. ప్రతి కంపెనీకి కావాల్సినటువంటి అన్ని అర్హతలు, వాటికి మించిన అర్హతలు గూడా ఈ కంపెనీకున్నాయి. అన్నిటికి మించి మన ఇండియన్ ప్రొడక్ట్, మన ఇండియన్ ఆయుర్వేద, ఆయుర్వేద హెర్బల్స్ అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ గూడా హెర్బల్స్ అండ్ ఆర్గానిక్, అలాగే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అన్నమాట. సర్టిఫైడ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇవి. ఇందులో అసలు ఏమేముంటాయి? హెల్త్ అండ్ న్యూట్రిషన్, స్కిన్ కేర్, బాడీ కేర్, అలాగే పర్సనల్ కేర్, అలాగే ఫుడ్ ఐటెమ్స్, అలాగే హోమ్ కేర్, అలాగే అగ్రికల్చర్ అండ్ వెటనరీ, అలాగే మనకి కొన్ని రకాల గవర్నమెంట్స్ అండ్ అప్రూవల్స్, అలాగే బుక్స్ అండ్ లిటరేచర్స్, ఇలాగా కొన్ని రకాల ప్రమోషనల్ టూల్స్ గూడా మనకి ఉండడం జరుగుతుందనమాట. ఇవన్నిటిని బేస్ చేసుకొని మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అయితే సార్ బిజినెస్ ఓకే. డబ్బులెలా వస్తాయి ఇందులో అనే వాళ్ళకి ఇక్కడ మీరు ఒక చూడండి, ఇక్కడ ఏ కంపెనీ అయినా ఒక ప్రొడక్ట్ తయారు చేసిందంటే మ్యానుఫ్యాక్చర్ అయిపోతాడు. తను ఒక రూ. 30లో ఒక ప్రొడక్ట్ తయారు చేస్తే అన్నీ వాళ్ళ లాభాలు, అన్ని ట్యాక్స్‌లు అన్నీ కలుపుకొని రూ. 30లో వాళ్ళు ప్రొడక్ట్ తయారు చేయగలిగితే అక్కడ మనకి వాళ్ళు డైరెక్ట్‌గా అమ్మరనమాట. సి&ఎఫ్‌కి ఇస్తారు. సి&ఎఫ్ నుంచి నేషనల్ డిస్ట్రిబ్యూటర్‌కి, నేషనల్ డిస్ట్రిబ్యూటర్ నుంచి రీజనల్ డిస్ట్రిబ్యూటర్ నుంచి లోకల్ డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్‌సేలర్ షాప్‌కి, హోల్‌సేలర్ నుంచి రిటైలర్ షాప్‌కొస్తుంది. మరి ఇదంతా జరగాలంటే దానికి ఆ ప్రొడక్ట్‌ని యాడ్ చేసేవాళ్ళుండాలి. అంటే టీవీలో కనిపించే యాంకర్స్, హీరోయిన్‌లు వీళ్ళందరికి కూడా అమౌంట్స్ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలయ్యా అంటే 70% వాళ్ళకి పే చేస్తే గాని ఆ రూ. 30 ప్రొడక్ట్ టోటల్‌గా రూ. 100 అయ్యి మన కాడికి చేరదనమాట. అప్పుడే మనం తీసుకుంటాం. ఊరికే తయారు చేసామంటే ఎవరికీ తెలీదు కాబట్టి ఎవరు తీసుకోరనమాట. ఇలా ఉంటుంది. అదే కొన్ని మ్యానుఫ్యాక్చర్స్ ఏందంటే ఈ సెండ్ ఆఫ్ నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ లేకుండా రీజనల్ డిస్ట్రిబ్యూటర్స్‌కి డైరెక్ట్‌గా ఇచ్చేస్తూ ఉంటారు. ఆ విధంగా చూసుకున్నా గూడా అంతా మనకి ఖర్చవుతుందన్నమాట. అయితే ఇక్కడ మన ఐఎంసీలో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏమవుతుందంటే డైరెక్ట్‌గా కంపెనీ టు మ్యానుఫ్యాక్చర్ టు కస్టమరే ఉంటాడనమాట. మధ్యలో ఇంకెవ్వరు ఉండరు. ఎందుకంటే ఈ సిస్టమ్‌లోకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు గూడా కస్టమరేననమాట. కస్టమర్‌గా ఉంటూ కస్టమర్స్‌ని తీసుకురావడం అంతే. కస్టమర్‌గా ఉంటూ కస్టమర్‌ని తయారు చేయడం. అంతే బిజినెస్ సింపుల్ గదా!
చూడండి, నువ్వెక్కడా కూడా నువ్వు రోజు ఉదయం లేచిన కాడి నుంచి మొహం కడుగుతావు, స్నానం చేస్తావు, తలస్నానం చేస్తావు, స్ప్రే వాటర్తో బట్టలు వేసుకుంటావు, అంట్లు కడగడానికి, అలాగే ఇల్లు తుడవడానికి, అలాగే దేవుడి కాడ అగరబత్తీస్, ధూప్ స్టిక్స్, పసుపు, కారం, మసాలాలు, ఆయిల్ ప్యాకెట్స్, అలాగే బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, అల్సర్స్, అలాగే మనకి కొన్ని రకాల ఫేస్ క్రీములు, ఫేస్ ప్యాక్లు, ఇలాగా పర్సనల్ ఐటమ్స్, ఇలాగా అన్నిటినీ మార్కెట్లో తీసుకుంటూ ఉంటాము. ఏదైతే మనం మార్కెట్లో తీసుకుంటున్నామో వాటిని ఇక్కడ డైరెక్ట్గా సేల్ చేస్తాం. దానివల్ల మనకి ఈ యొక్క 70 రూపీస్ ఏదైతే ఉందో అది మనకి కమిషన్ రూపంలో వస్తూ ఉంటుంది. ఆ కమిషన్ ఎలా వస్తుంది అనేది బిజినెస్ ప్లాన్ సార్. ఆ బిజినెస్ ప్లాన్లోకి మనం వెళ్దాం. ఇక్కడ మన కంపెనీలో 2 రకాల బెనిఫిట్స్ ప్రధానంగా ఉన్నాయన్నమాట. ఏంటిదంటే, ఒకటి ఆరోగ్యము, 2 ఆదాయము. 2 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. పేదవాడి నుంచి కోటేశ్వరుడు వాటికి కూడా ఆరోగ్యం ఉంటేనే తను ఏదైనా సాధించగలుగుతాడు, ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతాడు. కాబట్టి ఆరోగ్యం అనేది 100% మన దాంట్లో గ్యారెంటీగా ఉంటుంది. ఎందుకంటే మనకి 95% ప్రొడక్ట్స్ అన్ని కూడా మన కంపెనీ ఓన్ తయారీ అనమాట. చాలా పర్ఫెక్ట్గా తయారు చేస్తారు. వేరు వేరు కంపెనీలలో మీరు చూసుకున్నట్టయితే 20%, 30% అట్లాగా వాళ్ళు తయారు చేస్తారు. మిగతా అన్ని కూడా బయట నుంచి తీసుకొస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకు ఓన్ R&D ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. అందుకనే మన కంపెనీకి WHO సర్టిఫైడ్ ఇవ్వడం జరిగింది అనమాట. సర్టిఫైడ్ ఇవ్వడం జరిగింది. అది ఇందులో మనకి ఆదాయం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ 3 రకాల ఇన్కమ్స్ ఉన్నాయన్నమాట. అందులో ముఖ్యంగా స్పాన్సర్ ఇన్కమ్, అలాగే రెండోది వచ్చేసప్పటికి GRI గ్రూప్ రిటైల్ ఇన్కమ్, మూడోది వచ్చేసి IMC పెర్ఫార్మెన్స్ ఇన్కమ్. ఈ 3 ఇన్కమ్స్ మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. అయితే అకౌంట్కి ట్రాన్స్ఫర్ కాకుండా ఉండే ఇన్కమ్ కూడా ఉంది. అదే రిటైల్ బెనిఫిట్. ఈ రిటైల్ బెనిఫిట్ 2500 PBV అంటే పర్సనల్ BV, బిజినెస్ వాల్యూ అనమాట. పర్సనల్గా చేసే బిజినెస్ వాల్యూ మీద మనకి స్టార్టింగ్లో ఈ సిస్టంలోకి వచ్చిన వాళ్ళకి 10% కమిషన్ ఇస్తారు. 2500 PBV వాటికి. 2500 PBV అంటే 10,000 అమౌంట్ అండి, అమౌంట్ రూపంలో చూస్తే. అదే ఆ 10,000 దాటిన తర్వాత, అంటే 2500 PBV దాటిన తర్వాత 30% రిటైల్ బెనిఫిట్ వస్తుంది. ఈ రిటైల్ బెనిఫిట్ ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు అది 100 రూపాయలు ఉంటే కనుక మనకి ఫస్ట్లో 10 రూపీస్ తగ్గుతుంది. ఆ తర్వాత 10,000 సేల్ జరిగిన కాడి నుంచి మన పర్సనల్గా ఇది ఎన్ని రోజులైనా, ఎన్ని నెలల్లో అయినా, మీరు ఎన్ని సంవత్సరాల్లో అయినా కంప్లీట్ చేయొచ్చు. చేసిన కాడి నుంచి మనకు 30% రిటైల్ బెనిఫిట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇది ఇలా మనం చూసుకోవచ్చు. అలాగే అసలు బీవీ అంటే ఏంటి? మనకి అప్రాక్సిమేట్లీ మనం బీవీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ప్రతి 4 రూపాయలు ఉన్న ప్రొడక్ట్ మనం 3 రూపాయలకి తీసుకుంటాం. దాని మీద 1 బీవీ వస్తుంది. అదే 40 రూపాయలు ఉన్నది 30 రూపీస్కి తీసుకుంటాం, దాని మీద 10 బీవీ వస్తుంది. అలాగే 400 ఉన్నది 300 తీసుకుంటాం, 100 బీవీస్ వస్తుంది. అదే 4000 ఉన్నది 3000కి తీసుకుంటాం, 1000 బీవీ వస్తుంది. 40,000 ఉన్నది 30,000కి తీసుకుంటాం, 10,000 వస్తుంది. అలాగే 4 lakhs ఉన్నది 3 lakhs తీసుకుంటాం, 1 lakh బీవీ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, 4 రూపీస్ ఉన్నది మనం 3 రూపీస్ తీసుకోవడం వల్ల 1 రూపీ మనకి లాభం పడుతుంది. అదే 40 రూపాయలు ఉన్నది 30 రూపాయలకి తీసుకోవడం వల్ల 10 రూపీస్ లాభపడతాము. అదే 400 ఉన్నది 300 తీసుకోవడం వల్ల 100 రూపీస్ లాభపడతాము. అలాగే 4,000 ఉన్నది 3,000కి తీసుకోవడం వల్ల 1000 రూపీస్ లాభపడతాము. అదే 40,000 ఉన్నది 30,000కి తీసుకోవడం వల్ల మనం 10,000 లాభపడతాము. అలాగే 4 లక్షలు ఉన్నది 3 లక్షలు తీసుకోవడం వల్ల 1,00,000 రూపాయలు మనం లాభపడతాం అనమాట. ఇది రిటైల్ బెనిఫిట్ అంటాం. ఇందులో మనం ఇన్కమ్స్ చూసుకున్నట్టయితే, స్పాన్సర్ ఇన్కమ్ ఒక వ్యక్తిని ఇందులోకి తీసుకురావటం వల్ల మనం 2,500 బీవీలు అతను ఎప్పుడైతే చేశాడో 2 నెలల్లో కనుక చేస్తే మనకి అతని మీద 500 రూపీస్, అంటే ఇక్కడ బీవీస్ బై 20% అన్నాడు అనమాట. అంటే 500 రూపీస్కి తగ్గకుండా మనకి ఇన్కమ్ వస్తుంది. సింగిల్ పర్సన్ని స్పాన్సర్ చేసినా కూడా మనకి దీన్ని సింగిల్ లెగ్ ఇన్కమ్ అంటారు. సింగిల్ లెగ్ ఇన్కమ్ అంటారు అనమాట. సింగిల్ పర్సన్ ఈ సిస్టంలో తీసుకొచ్చినా మనకి 500 రూపీస్ వస్తుంది అనమాట. అలాగే ఆ వ్యక్తికి కూడా 2 నెలల్లో కంప్లీట్ చేయడం వల్ల ఆ వ్యక్తికి కూడా బయో ఎనర్జీ బ్రాస్లైట్ 4,500 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. బయో ఎనర్జీ బ్రాస్లైట్ అనేది ఫ్రీగా వస్తుంది అనమాట. దాని యొక్క బెనిఫిట్స్ అవి మనం నెక్స్ట్ చెప్పుకుందాము. అలాగే అంతేకాకుండా ఇది ఒక్కరిని జాయిన్ చేయించినా వచ్చేస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, ఒక్కరిని జాయిన్ చేయించినా కూడా వస్తుంది అనమాట. అలాగే ఇది ఈ సిస్టంలో ఉన్న వాళ్ళు A to Z, అంటే 0 నుంచి KCP వాటికి, ఈ కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని 0% అంటారు. మనకి KCP అంటే టాప్ ప్రమోషన్లో నెలకి ₹1,00,00,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు ఈ KCP లెవెల్లో. ఈ KCP లెవెల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది, ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇది
జిఆర్ఐ ఇన్కమ్ చూసుకుందాం. సెకండ్ ఇన్కమ్, ఫస్ట్ ఇన్కమ్ అయిపోయింది స్పాన్సర్ ఇన్కమ్. ఇక సెకండ్ ఇన్కమ్, ఇది గ్రూప్ రిటైల్ ఇన్కమ్ అనేది మనకి రెండవ టీం నుంచి వస్తుందన్నమాట. అంటే ఈ ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలంటే కనీసం మనం 2 lakhs స్టార్ట్ చేసుకోవాలి. ఇలా 2 lakhs స్టార్ట్ చేస్తే సెకండ్ టీం మీద నుంచి మనకి 14%, థర్డ్ టీం మీద నుంచి 16%, ఫోర్త్ టీం నుంచి 18%, ఫిఫ్త్ టీం మీద నుంచి 20%, ఇలాగ ఎన్ని టీములు ఉంటే అన్ని టీముల మీద 20% మనకు వస్తుందన్నమాట. ఆన్ బీవీ మీద 20%, ఆన్ బీవీ మీద 14%, ఇలాగనమాట. సెకండ్ టీం మీద నుంచి మనకు వచ్చేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ఫస్ట్ టీం అని మనం ఇలాగా. అలాగే ఈ జిఆర్ఐ అనేది 2500 బీవీలు బట్టికి వస్తుంది. ప్రతి రోజులకు ఒకసారి 2500 బీవీలు బట్టికి మాత్రమే వస్తుందన్నమాట. ఈ ఇన్కమ్ అనేది ప్రతి 10 రోజులకు ఒకసారి వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ని. అలాగే ఇది ఆ, ఒక టీము అంటే ఫస్ట్ టీం అనేది ఫస్ట్ జాయిన్ చేయించిన వాళ్ళు కాదండి, లీడింగ్ టీంని మాత్రమే. మనం ఈ లీడింగ్ టీం ఎప్పుడైనా మారచ్చు అనమాట, మారచ్చు. ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు ఈ సిస్టంలోకి వచ్చిన తర్వాత మేము తెలియపరుస్తాము. ఇది మనకి అలాగే ఈ లీడింగ్ టీం నుంచి వచ్చిన ఏవైతే బీవీస్ ఉన్నావో అవి 1 month వాటికి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. అంటే వరుసగా 3 పేఅవుట్స్ వాటికి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది కాబట్టి ఇది మన టీంలో ఎవరు స్పాన్సర్ చేసినా మనకు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మనమే స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు. స్పాన్సర్ ఇన్కమ్ మాత్రం మనం స్పాన్సర్ చేస్తేనే వస్తుంది. ఈ జిఆర్ఐ ఇన్కమ్ మాత్రం మన టీంలో ఎవరు జాయిన్ చేయించినా కూడా వాళ్ళ మీద మనకి వస్తూ ఉంటుంది అనమాట. అది సింపుల్గా చెప్పాలంటే చూడండి, స్పాన్సర్ ఇన్కమ్ 2500 పర్సనల్ బీవీలు వాళ్ళు చేసే అంతవరకు పీబీవీ చేస్తే మనకి ఆ, 500 రూపాయలు కమిషన్ వచ్చేస్తుంది ఒక వ్యక్తి నుంచి అయినా కానీ. అలాగే జిఆర్ఐ మాత్రం ఎవరు చేసినా కూడా దీనికంటూ టైం పీరియడ్ కూడా లేదు. ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేసినా కూడా వాళ్ళ మీద వస్తూనే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఈ నెలలో ఒక 500 పాయింట్స్ చేశారు, ఆ 500 పాయింట్స్ మీద జిఆర్ఐ వస్తుంది. కానీ స్పాన్సర్ ఇన్కమ్ మాత్రం 2500 కంప్లీట్ చేస్తేనే 500 పడుతుంది. ఇదనమాట దానికి దీనికి తేడా అది. ఓకే, ఈ రెండు ఇన్కమ్స్ అయిపోతున్నాయి. ఇక ఆ తర్వాత మనం బిజినెస్ ప్లాన్లోకి వెళ్ళాం, పెర్ఫార్మెన్స్ ఇన్కమ్లోకి వెళ్తున్నాం అనమాట. ఈ పెర్ఫార్మెన్స్ ఇన్కమ్ అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మీరు 2500 పాయింట్లు ఎప్పుడైతే స్పాన్సర్ ఇన్కమ్ అలాగే జిఆర్ ఇన్కమ్ కంప్లీట్ అయిందో ఇక బిజినెస్ ప్లాన్ స్టార్ట్ అయిపోతుంది, పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోతుంది. 2500 బీవీల నుంచి 10,000 బీవీల వాటికి మనల్ని స్టార్ అసోసియేట్ అంటారు. 10% కమిషన్ వస్తుంది. ఇది మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మనం కానీ మన టీం కానీ చేసిన వాటి మీద మనకి 10% అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే 10,100 నుంచి 40,000 వాటికి మనల్ని ఎగ్జిక్యూటివ్ స్టార్ అసోసియేట్ అంటారు. 20%లోకి వెళ్తాం. అలాగే 40,001 నుండి 70,000 బీవీల వాటికి 25%లోకి వెళ్ళిపోతాము. అలాగే 70,001 నుండి మనల్ని సూపర్ స్టార్ అసోసియేట్ అంటారు. 30%లోకి వెళ్ళిపోతాం. అది ఇక్కడ స్టార్ అసోసియేట్, ఎగ్జిక్యూటివ్ స్టార్ అసోసియేట్, సీనియర్ స్టార్ అసోసియేట్, సూపర్ స్టార్ అసోసియేట్, ఇలాగా 4 లెవెల్లో మనం కంప్లీట్ చేస్తాము. ఈ 4 లెవెల్లో కంప్లీట్ చేయడం వల్ల ఈ సూపర్ స్టార్లోకి రావడం వల్ల కంపెనీ టర్నోవర్లో నుంచి మనకి 4% ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. అయితే దీనికి షార్ట్ కట్ ఏమన్నా ఉందా అంటే ఉందన్నమాట. ఇది మనం ఒక క్యాలెండర్ మంత్లో కనుక డైరెక్ట్గా మనం కానీ మన టీం మెంబర్స్ కానీ పీజీబీవీ 40,000 కనుక చేయగలిగితే, పర్సనల్ అండ్ గ్రూప్ వాల్యూమ్ కనుక 40,000 బీవీలు ఒక క్యాలెండర్ మంత్లో చేయగలిగితే మనకి పాస్ సూపర్ స్టార్ అనే ర్యాంక్ వచ్చేస్తుంది అనమాట. సూపర్ స్టార్ అయినా పాస్ సూపర్ స్టార్ అయినా ఒకటే. ఇంకా షార్ట్ కట్ ఏమన్నా ఉందా అంటే మనం పర్సనల్గా 30,000 బీవీలు చేసిన ఒకే నెలలో మనం సూపర్ స్టార్ అయిపోతాం, పాస్ సూపర్ స్టార్. అది అలా వచ్చినా ఇలా వచ్చినా మనకి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 4% అనేది వస్తుందన్నమాట. అలాగే మన టీంలో ఒక టీంలో సూపర్ స్టార్ వస్తే సిల్వర్ స్టార్ అవుతాము. 2 టీముల్లో సూపర్ స్టార్లు వస్తే గోల్డ్, 3 టీముల్లో సూపర్ స్టార్లు వస్తే రూబీ, 4 టీముల్లో వస్తే డైమండ్, 5 టీముల్లో వస్తే చైర్మన్ స్టార్, 6 టీముల్లో వస్తే అంబాసిడర్ స్టార్, 8 టీముల్లో వస్తే కనుక క్రౌన్ అంబాసిడర్, 10 టీముల్లో వస్తే కనుక ప్రెసిడెంట్ స్టార్ అసోసియేట్, 12 టీముల్లో వస్తే కనుక క్రౌన్ ప్రెసిడెంట్ స్టార్ అసోసియేట్, 14 టీముల్లో వస్తే కనుక డైరెక్టర్ క్రౌన్ ప్రెసిడెంట్ స్టార్ అసోసియేట్ అంటారు. 16 టీముల్లో నుంచి సూపర్ స్టార్లు వస్తే కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ స్టార్ అంటారనమాట. మరి ఈ ర్యాంకులు
కేవలం 16 టీముల్లోంచి, అది కూడా 30,30,000 బీవీలు, అంటే కేవలం 4,80,000 బీవీలతోటి మనం కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ అవ్వచ్చు అనమాట. ఇలా కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ అయిన వాళ్ళు నెలకి ₹1,00,00,000 దాకా తీసుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళ బిజినెస్ ఎక్కువ ఉంటుందిలేండి, డోంట్ వరీ. అయితే మరి ఇందులో కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్లు మరి మీరంతా అవ్వలేదా అంటే, ఈ ప్లాన్ని ఇప్పుడే తీసుకొచ్చారు. ఇంతకుముందు కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ అవ్వాలంటే పర్ మంత్ 60,00,000 బీవీలు, 60,00,000 బీవీలు ఇంటూ 3 కొట్టండి, అంటే 1,80,00,000 బిజినెస్ పర్ మంత్ నడిస్తేనే మనకి కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ వస్తుందన్నమాట. కానీ ఇప్పుడు కేవలం 12,00,000 బిజినెస్ చేస్తే చాలు, మనం కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ అవ్వచ్చు. ఇది పోయిన నెలలోనే ఈ యొక్క బిజినెస్ ప్లాన్ అప్డేట్ అయిందండి. ఇంతకుముందు స్పాన్సర్ ఇన్కమ్ లేదు, ఇంతకుముందు జిఆర్ఐ ఇన్కమ్ లేదు. ఇప్పుడు ఓన్లీ బిజినెస్ పెర్ఫార్మెన్స్ ఇన్కమ్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు జిఆర్ఐ ఇచ్చారు, అలాగే స్పాన్సర్ ఇన్కమ్ ఇచ్చారు, అలాగే ప్లాన్ కూడా చాలా ఈజీ చేయటం జరిగిందనమాట. సూపర్ కదా! అందుకనే ఈ అవకాశం మనందరి దాకా వచ్చింది. అందుకనే మనమంతా కూడా ఇందులో చాలా ఈజీగా ప్రమోషన్ తీసుకోవచ్చు. మార్కెట్‌లో ఉన్నటువంటి అన్ని కంపెనీలకి డిఫరెంట్ అయినటువంటి బిజినెస్ ప్లాన్ అండి. ఇటు మనకి బైనరీ కాన్సెప్ట్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే సింగిల్ పర్సన్ మీద కూడా మనకి ఇన్కమ్ ఇచ్చేస్తున్నాడు బైనరీ లాగా. కానీ మనకి యూని లెవెల్ కాన్సెప్ట్‌కి కూడా ఓన్లీ పెర్ఫార్మెన్స్ ఇన్కమే ఉంటుంది. కానీ ఇక్కడ జిఆర్ఐ అండ్ స్పాన్సర్ ఇన్కమ్ కూడా ఇవ్వటం వల్ల వాటికి కూడా భిన్నంగా ఉందన్నమాట. సూపర్ కదా! అలాగే 100% ప్రొడక్ట్ బేస్‌ని చేసుకొని ఈ కంపెనీ నడుస్తుందనమాట. కేవలం ప్రొడక్టే. ఇందులో ఉన్నటువంటి దమ్ము ప్రొడక్ట్ అనమాట ఇంతకుముందు. ఇప్పుడు బిజినెస్ ప్లాన్ కూడా 100% దమ్మున్నటువంటి బిజినెస్ ప్లాన్‌ని తీసుకురావడం జరిగిందనమాట. మార్కెట్‌లో దీన్ని తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఏ కంపెనీకి లెవ్వంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి. అలాంటి అద్భుతమైనటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. అలాగే రాయల్టీ కూడా ఉంటుంది. చైర్మన్, అంబాసిడర్, క్రౌన్ అంబాసిడర్, ప్రెసిడెంట్, క్రౌన్ ప్రెసిడెంట్, డైరెక్టర్, అలాగే కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్, వీళ్ళందరికీ కూడా మనకి రాయల్టీ అనేది వస్తుంది. ఎలా వస్తుంది అనేది ఇచ్చాడనమాట. అలాగే ఈ బిజినెస్ చాలా మంది అనుకుంటూ ఉంటారు, మనం ఏదైనా వస్తువులు కొని అమ్ముకోవాలా అని ఆలోచిస్తుంటారండి. అలా అమ్ముకునే పని అయితే ఒక హెడ్ కానిస్టేబుల్గా ఉండి నేను రాకపోదును. ఇది యూజ్ అండ్ షేర్ బిజినెస్. నువ్వు ఏదైతే ఆ, మొహం గడుగుతున్నావు, పేస్ట్ వాడుతున్నావు కదా, ఆ పేస్ట్ ఈ యొక్క కంపెనీలో తీసుకొని నీకు నచ్చితే, ఇంతకు ముందు వాడిన పేస్ట్ కంటే డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది అని నీకు అనిపిస్తేనే నువ్వు షేర్ చేయమని చెప్తుంది కంపెనీ. యూజ్ అండ్ షేర్ బిజినెస్. నువ్వు షేర్ చేయి. నీలాగా మొహం కడిగే వాళ్ళందరినీ సిస్టంలో తీసుకురా. ఈ పేస్ట్ వాడటం వల్ల నీ పళ్ళకి ప్రాబ్లం ఉండదు. నువ్వు ఈ పేస్ట్ వాడటం వల్ల నువ్వు జీవితంలో నువ్వు బతుకున్నంత వరకు నీకు పంటి సమస్యలు వస్తే నన్ను అడుగని మనం చెప్పొచ్చు అనమాట. డ్యామ్ షూర్గా అంత అద్భుతంగా ఈ పేస్ట్ ఉంటుందన్నమాట. అలాగే టీ పొడి కానీ, కాఫీ కానీ, ఏవైనా కానీ డిఫరెంట్గా ఉంటాయి. మీరు కావాలంటే చెక్ చేయండి. అది అలాగే యూజ్ అండ్ షేర్ బిజినెస్ అంటే మనలాగా ప్రొడక్ట్ వాడుకునే వాళ్ళని సిస్టంలో తీసుకొస్తే చాలు. మనమేమి సోపులో, సబ్బులో, టీ పొడిలో, ఈ కాఫీలో అయినా అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అమ్మే శక్తి సామర్థ్యాలు, ఓపిక మీకుంటే మీరు చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. అది ఎక్స్ట్రా ఇన్కమ్ కిందకు వస్తుంది. అలాగే ఇన్కమ్స్ మనకి ఎలా వస్తాయి, ఇన్కమ్ సోర్స్ అనేది చూసుకున్నట్టయితే మీ షాపింగ్, ఎవరు షాపింగ్ వచ్చేటప్పటికి ఆ, ఉమ్, ఇప్పుడు మన షాపింగ్ వచ్చేటప్పటికి మనకి స్మాల్ ఇన్కమ్ అంటే వందల్లో వేలల్లో వస్తుందండి. సో ఉదాహరణకి ఇప్పుడు నేను లాస్ట్ మంత్ 10,000 సేల్ చేశాను. దాని మీద నేను ఒక ర్యాంకులో ఉన్నాను కాబట్టి ఒక ఆ, 1,500 అట్లాగా, 1,200, 1,300 అలాగా నాకు ఇన్కమ్ వస్తుంది. ఇది కేవలం వందల్లో మాత్రమే ఇన్కమ్ వస్తుంది. అదే టీమ్ మీద, టీమ్ షాపింగ్ వచ్చేటప్పటికి మీడియంగా వస్తుంది. అదే టీమ్ మీద నాకు వచ్చేటప్పటికి లాస్ట్ మంత్ 1,18,900 చిల్లర వచ్చిందండి టీమ్ మీద. అదే కంపెనీ షాపింగ్ ఉంటుందన్నమాట. ఇది చాలా అద్భుతమైన ఇన్కమ్. ఇది 2.5 lakh పైన నేను తీసుకోవడం జరిగిందన్నమాట. టోటల్గా 4 lakhs దాకా నేను లాస్ట్ మంత్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. మరి అలాంటి అద్భుతం అంటే కంపెనీ షాపింగ్‌లోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ప్రమోషన్స్ తీసుకోవాలన్నమాట. ప్రమోషన్ నువ్వు తీసుకోవాలంటే ఏం చేయాలి? డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదండి. మనం టీమ్‌ని బిల్డ్ చేసుకోవాలి. మ్యాన్ పవర్ పెంచుకోవాలి. సేల్స్ పెంచుకోవాలి. అది చేయగలిగితే చాలు, మనం ఇందులో ఇన్కమ్స్ తీసుకుంటాం అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి ప్లాట్‌ఫామ్ ఇది. ఎవ్వరి చేత డబ్బులు పెట్టించాల్సిన అవసరం లేదండి. మనం కూడా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మాయ మాటలు చెప్పాల్సిన అస్సలు అవసరం లేదు. 100% రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్ మీకు సపోర్ట్ చేస్తుంది ఈ సిస్టంలో. అలాగే ఈ సిస్టమ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అలాగే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. అలాగే ఈ కంపెనీలో మనకి సింపుల్గా బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలి అంటే, ఇక్కడ మనం ఉండి
మనం ఒక 5 మందిని ఈ సిస్టంలో తీసుకొచ్చేసి నెలకి 10,000 సరుకులు తీసుకునే వాళ్ళని తీసుకొస్తే గనక 5 మందిని తీసుకొస్తే మనం 20% ఇన్కంలోకి వెళ్ళిపోతాం అనమాట. 20% ఇన్కంలోకి వెళ్ళిపోతాము. ఇన్కమ్ ఎలా వస్తుంది ఏంటని నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. అలాగే ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం తీసుకొచ్చిన 5 మందిని మనం మోటివేట్ చేసి ఒక్కొక్కరు 5 మందిని తీసుకురమ్మని మనం వాళ్ళకి సపోర్ట్ చేయగలగాలి. వాళ్ళని మోటివేట్ చేయగలగాలి. అలా చేయటం వల్ల వాళ్ళు కూడా 5 మందిని తీసుకురావడం వల్ల టోటల్‌గా 25 మంది అవుతారు. పైన ఉన్నటువంటి 6 మంది టోటల్‌గా 31 మంది ద్వారా మనం సూపర్ స్టార్ అనే ర్యాంక్‌లోకి వెళ్ళిపోతాం 30%లోకి. అలాగే ఇక మనకేం పని లేదు. మనం తీసుకొచ్చిన 5 మందికి ఏం పని లేదు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి 5 మందిని మనం ఆరుగురం మోటివేట్ చేసి వాళ్ళు కూడా 5 మందిని తీసుకురావచ్చేటట్టుగా మనం చేయగలిగితే గనక వాళ్ళు అంబాసిడర్ స్టార్ అనే ర్యాంక్‌లోకి వెళ్ళిపోతారండి. కానీ చైర్మన్ అనే ర్యాంక్ మాత్రమే ఇమీడియట్లీ ఇస్తారు. తర్వాత మూడో నెలల తర్వాత మాత్రమే అంబాసిడర్ అనే ర్యాంక్ ఇస్తారనమాట. అందుకని చైర్మన్ ర్యాంక్లో 45%లో ఉన్నాం మనం. ఆ 45%లో ఉండటం వల్ల మనకి ఈ యొక్క ఇన్కమ్స్ అనేవి ఏ విధంగా వస్తాయనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం ఉన్నాము 5 మందిని స్పాన్సర్ చేయడం వల్ల స్పాన్సర్ ఇంకెంత వచ్చింది 500 కాడికి వస్తుంది అనమాట. అలాగే 5 ఐదులు 25 2500 వస్తుంది. అలాగే మనకి ఆ, ఇది పెర్ఫార్మెన్స్ ఇన్కమ్ బిజినెస్ ప్లాన్ పెర్ఫార్మెన్స్ ఇన్కమ్ రూ. 1750 అంటే టోటల్గా రూ. 4250 వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనం 25 మంది ద్వారా మనం ఏం చేస్తున్నామంటే రూ. 8250 ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఇంకా నేను జిఆర్ఐ ఇన్కమ్ వేయలా, జస్ట్ మామూలుగా చూపిస్తున్నాను. అలాగే మనం 125 మంది అయినప్పుడు మనం 74,870 రూపీస్ 75 రూపీస్ మనకి వస్తుందన్నమాట. ఇది ఇది టోటల్గా మన ఇన్కమ్ వచ్చేటప్పటికి 3 నెలల మీద ఈ 87,375 రూపాయలు వస్తుంది. ఇక్కడ ఎవరికి ప్రొడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదండి. ఎవరికి మనం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఇంట్లో కావాల్సినటువంటి సరుకుల్ని మనం తీసుకోగలిగితే చాలు. ఒకవేళ ఎవరికన్నా 10,000 మేము వాడలేమండి సరుకులు అనుకుంటే కనుక మీరు 3,000 వాడతారా, 2,000 వాడతారా, 5,000 వాడతారా వాడండి. మిగతాది పక్కన వాళ్ళకి షేర్ చేసేయండి, సేల్ చేసేసేయండి అంతే. ఇలా తీసుకోవటం వల్ల ఇది వస్తుందన్నమాట. ఇందులో జిఆర్ఐ ఇన్కమ్ కలిపితే ఎంత ఇన్కమ్స్ చూస్తారో చూడండి. ఫస్ట్ నెల 5 మంది మీదే మీకు 4,250 ప్లస్ జిఆర్ఐ ఇన్కమ్ 1,700 వస్తుందన్నమాట. టోటల్గా అప్పుడు రూ. 50 తక్కువ మీకు రూ. 6,000 వస్తుంది. అలాగే మీరు సెకండ్ మంత్ వచ్చేటప్పటికి రూ. 8,250 మామూలుగా తీసుకుంటారు. అదే జిఆర్ఐ రూ. 8,500 వస్తుంది. టోటల్గా రూ. 16,750 ఇన్కమ్ వస్తుందండి. అదే థర్డ్ మంత్ వచ్చేటప్పటికి మనకి 51,000 జిఆర్ఐ ఇన్కమ్ వస్తుంది. టోటల్గా మనకి రెండింటి మీద 1,25,000 దాకా వస్తుంది. టోటల్గా మన ఇన్కము 1,48,575 రూపాయలు వస్తుందండి 3 నెలల మీద. మనం చేయాల్సిన పని ఒకటే. ఎవరైనా ప్రతి నెల 10,000 రూపాయలు పెట్టేసి 3 నెలలు గనక సరుకులు తీసుకుంటే మీకు రూ. 1,00,000 దాకా ఇన్కమ్ వస్తుందని మనం డ్యామ్ షూర్గా చెప్పొచ్చు అనమాట. అలా చెప్పటం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనం సూపర్గా ఈ సిస్టంలో ముందుకెళ్తాం. అయితే వాళ్ళు 3 నెలలు కంటిన్యూగా సరుకులు తీసుకోవటం వల్ల మాకు రూ. 1,00,000 వస్తాయి. ఎలా వస్తాయి అంటే ఒక చిన్న కండిషన్ ఏం లేదు. మీరు ఒక 5 మందిని 30,000 ప్రతి నెల 10,000 పెట్టి సరుకులు తీసుకునే వాళ్ళని తీసుకురావాలి సిస్టంలోకి అంతే. అలాగా ఎవరికి వాళ్ళు తీసుకొస్తే చాలు 3 నెలల్లోనే మీరు 1,50,000 తీసుకుంటారని మనం చెప్పొచ్చు అనమాట. అలా చెప్పటం వల్ల వాళ్ళు మేము నమ్మచ్చా మేమైతే చేస్తాం కానీ వాళ్ళు చేయాలి కదా అని అంటుంటారనమాట. ఈ సమాజంలో ఉన్న అదొక పెద్ద ప్రాబ్లం అనమాట. ఏంటంటే నేనైతే చేస్తాను కానీ వేరే వాళ్ళు చేస్తారా అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరు స్టార్ట్ చేయలేరు అనమాట. ఇక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు. పోనీ డబ్బులు ఏమైనా వేస్ట్గా వెళ్తున్నాయంటే మన ఇంట్లోకి వాడే సరుకులే మనం తీసుకుంటున్నాం. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు మరి మనం భయపడుతున్నాం? కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ముందుకు వెళ్ళొచ్చు. ఎవరిని కూడా లాస్ చేయకుండా చేయాలి. కాకపోతే ఏందంటే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. 5 మందిని స్పాన్సర్ చేస్తేనే ఈ సిస్టమ్ 3 నెలలు కరెక్ట్‌గా కంటిన్యూగా మూవ్ అవుతేనే మీకు 1,50,000 వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి ప్రొడక్టే కదా మీరు తీసుకున్నారు. హెల్త్‌కి సంబంధించే కదా. డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ కంపెనీ చేత తయారు చేయబడ్డటువంటి ఎలాంటి కెమికల్ లేని ప్రొడక్ట్సే కదా మీరు వాడుతున్నారు. దానివల్ల మీకు ఆరోగ్యం వస్తుంది కదా. లాభం లాభం అనేది ఈ విధంగా వస్తుంది కదా. లాస్ అనేది 1% కూడా ఉండదు కదా. అందుకనే నో లాస్ నో రిస్క్ అనేది మనం అక్కడ ఆ పదం వాడటం జరిగిందనమాట. ఇది ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని మనం గమనించవచ్చు అనమాట. ఈ సిస్టంలో టాపర్గా అవ్వాలి అంటే 16 మందిని స్పాన్సర్ చేసి 16 మంది ద్వారా
ఏ టు జెడ్ ప్రమోషన్స్ మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే ఈ కంపెనీలో కేసీపీ అవ్వడానికి ఈ 16 టీములు సరిపోతాయి. మనం చేయాల్సిన పని చాలా సింపుల్ అనమాట. ఒక్కొక్క టీం నుంచి 30,000 బీవీలు 30,000 బీవీలు అంటే 75,000 సేల్ మనం అమౌంట్ రూపంలో సేల్ తీసుకురాగలిగితే, ఇలా 16 టీముల నుంచి కనుక మనం తీసుకురాగలిగితే మనం కేసీపీని అయిపోతాము. ప్రతి నెల ఇలాగ మెయింటెనెన్స్ చేయటం ద్వారా 3 lakhs నుంచి 5 lakhs దాకా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. 3 lakhs నుంచి 5 lakhs కేవలం 4,80,000 బీవీలు అంటే 12 లక్షల అమౌంట్ కనుక మనం మన టీముల ద్వారా సేల్ చేయగలిగితే మనకి 3 to 5 lakhs ఇన్కమ్ రావచ్చు ఉజ్జాయింపుగా. కాబట్టి ఇది ఒక గొప్ప అవకాశం అండి. ఆలోచించండి, ఇది ఆచరణలోకి తీసుకురండి. ఈ సిస్టంలో మనకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ వీడియో చూడండి, ఈ వీడియో ద్వారానే మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. చూసారా? ఈ యొక్క సిస్టంలో మనం డెవలప్ అవ్వడానికి మన అప్లైనర్ బలవంతంగా మన చేత వర్క్ చేస్తున్నాడనే ఫీల్ అవుతూ ఉంటారు. మరి అలా ఫీల్ అయ్యి చాలామంది వదిలేస్తూ ఉంటారు. కానీ అలా ఫీల్ అవ్వకుండా కనుక మనం ముందుకెళ్ళగలిగితే కనుక చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుందన్నమాట. చూడండి, ఇలా హెడ్ కానిస్టేబుల్గా ఉన్న నేను ఇలా బిజినెస్ మ్యాన్గా మారడం జరిగింది. ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. మరి నా లైఫ్ని నేను చేంజ్ చేసుకున్నాను. ఎవరో నా యొక్క అప్లైనరు చెప్పాడు, నన్ను బలవంతంగా ఈ సిస్టంలో తీసుకొచ్చేసి బలవంతంగా నా చేత వర్క్ చేయించడం ద్వారా మరి నేను మారాను. కానీ అన్నీ నేనే తెలుసుకొని ఈ బిజినెస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నీ నేనే చేసుకున్నానండి. నా అప్లయన్స్ మళ్ళా జస్ట్ సలహాలు మాత్రమే ఇస్తారు. అలాగే మేము కూడా ఇక్కడ మీరు ఎలా చేయాలి ఏంటి ఏ విధంగా ముందుకెళ్ళాలనేది సలహాలు మాత్రం ఇస్తూ ఉంటాం. కానీ వర్క్ మాత్రం మీరే చేయగలగాలి. ఇలా చేయగలిగితేనే ఈ సిస్టంలో డెవలప్ అవుతాం. కాకపోతే ఏంటంటే ఎలా చేస్తే ముందుకెళ్తావు, ఏ విధంగా చేస్తే ముందుకెళ్తావు, ఎంత టెక్నిక్ అక్కడ ఉపయోగించాలి, ఎప్పుడు ఏ విధంగా మనం వ్యవహరించాలి అనేది మాత్రం ఆ టెక్నిక్స్ అన్ని కూడా మేము ఇస్తామన్నమాట. ఆ స్కిల్స్ అన్ని కూడా మేము నేర్పిస్తూ ఉంటాం. తద్వారా మనం ఈ సిస్టంలో ముందుకెళ్ళొచ్చన్నమాట. అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ యొక్క సిస్టమ్ మీకు కల్పిస్తుంది. మా టీము మేము సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఈ ల్యాక్స్ ఆఫ్ ఇన్కంలో తీసుకెళ్ళడానికి. కానీ నిజంగా మీరు కష్టపడే తత్వం ఉండి జెన్యున్గా నేను బిజినెస్ చేయాలి అని మీరు అనుకుంటే కనుక ఈ సిస్టమ్ మీకు రెడ్ కార్పొరేట్ పర్సీ ఎప్పుడు ఉంటుందన్నమాట. మీరు ఈ వీడియో ఎవరైతే మీకు పంపించారో వాళ్ళకి కాల్ చేసి ఈ సిస్టంలో నేను జాయిన్ అవ్వడానికి నాకేం కావాలి అని మీరు అడగచ్చు అనమాట. ఈ సిస్టంలో మీరు చేరాలి అంటే మీకు కంపల్సరీగా పాన్ కార్డు ఉండాలి, అలాగే ఆధార్ కార్డు ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఈ 3 ఉంటే చాలు, మీరు హ్యాపీగా ఈ సిస్టంలోకి రావచ్చు అనమాట. ఎందుకంటే ఇందులో నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా మీకు వైట్ అమౌంట్, మీకు ట్యాక్స్ కట్ అయి వస్తుంది. 2.5% మీకు ట్యాక్స్ కట్ అయి వస్తుంది. దీన్ని మీరు ట్యాక్స్ రిటర్న్స్లో ఫైల్ చేసుకొని మళ్ళీ మీ అమౌంట్ మీరు వాపస్ తీసుకోవచ్చు. ప్లస్ మీరు ఈ డబ్బులు లీగల్గా సంపాదిస్తారు కాబట్టి మిమ్మల్ని ఎవ్వరు కూడా కోసం చేసే అవసరమే ఉండదు. మీరు లీగల్గా ఏ వస్తువు కొన్నా ఎక్కడ కొన్నా మీరు ట్యాక్స్ పేరు కాబట్టి చాలా ధైర్యంగా మీరు ఆ స్లిప్ చూపించవచ్చు, ఆ అమౌంట్ కూడా చూపించవచ్చు అనమాట. కాబట్టి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇండియాలో చాలామంది యువత ఉద్యోగాలని అంటూ ఉన్నారు. కానీ మరి ఒక గవర్నమెంట్ జాబ్ నుంచి 20 years సర్వీసు ఎస్ఆర్ బుక్లో ఒక చిన్న రిమార్క్ కూడా పడకుండా నేను ఈ సిస్టంలోకి రావడం జరిగింది. అనంత కాలంలోనే ల్యాక్స్ ఆఫ్ ఇన్కంలోకి వెళ్ళడం జరిగింది. మరి చూడండి ఫ్రెండ్స్, అవకాశం అదే కావాలి అంటే కుదరదు. గవర్నమెంట్ జాబ్ వస్తే ఓకే 100%, దాన్ని నేను తప్పుపట్టను. కానీ గవర్నమెంట్ జాబ్ రాకపోతే కూడా అంతకు మించిన అవకాశాలు మనకి ఉన్నాయి. మనం కూడా ఎవరికి తక్కువ కాదు. మనం కూడా అద్భుతమైనటువంటి స్కిల్ని ఉపయోగిస్తే చాలు మనం ముందుకు వెళ్తామనేసి మీరు ఆలోచన చేయగలిగితే మాతో చేయగలపండి. మనం ఈ సిస్టంలో ఒక మంచి ర్యాంకుని మనం సొంతం చేసుకుంటాం, మంచి ఇన్కమ్స్ తీసుకుంటాం. ఈ సొసైటీ మిమ్మల్ని గుర్తించే విధంగా మేము చేస్తాం. మీకు కావాల్సినటువంటి స్కిల్స్ అన్ని కూడా నేర్పిస్తాం. మా టీం సిద్ధంగా ఉంది. ఓకేనా? ఓకే, గుడ్ ఐఎమ్సీ, జై భారత్. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా ఈ వీడియో ఎవరైతే మీకు పంపించారో వారికి మాత్రమే కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ ఐఎమ్సీ, జై భారత్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.